స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విద్యార్థుల లక్ష్యం వైపు దృష్టి పెట్టి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. హన్మకొండ అంబేద్కర్ భవన్లో మోషన్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి మంచి కళాశాలలో జాయిన్ చేయించారని, దాన్ని విద్యార్థులు గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటూ మంచి ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు అనేక సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా మొబైల్ అని, దానిని విద్యార్థులు 2 సంవత్సరాలు పక్కకు పెట్టాలని సూచించారు. అనంతరం కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ, ఈ 2 సంవత్సరాలు ఎవరైతే కష్టపడతారో వారు విజయం సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకుని జీవితాంతం చాలా ఆనందంగా గడుపుతారని, ఎవరైతే ఈ 2 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారో వారు జీవితాంతం కష్టపడాల్సి వస్తుందని, అందుకోసం ఈ 2 సంవత్సరాలు విద్యార్థుల లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నించాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు చిర్రా గణేష్, శరత్, పెరుమండ్ల అనిల్, కాలేజీ కోటా అధ్యాపకులు అనూస్ కాపు, సాహిల్, కత్యాల్, మోహన్, మంగళం, ప్రదీప్ పట్కార్, దమన్, అవినాష్, సురేందర్, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. ఇఫ్ యూ కెన్ ఎంజాయ్ దాన్ని ఆనందంగా నేర్చుకుంటే మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు అన్నది ఈ విషయం వారు వేణుగోపాల్ గారు చెప్పారు, నేను చెబుతాను, అందరూ చెబుతారు. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యు ఆల్ నో స్వామి వివేకానంద. స్వామి చూస్తుంటే ఇంతకుముందు ఎక్కడో మెట్రోస్లో ఈ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం. దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము, ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఒక ఉత్పాదంతో మేమందరం కూడా దాన్ని ఆపుతామని, ఎందుకంటే ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను సినిమాల వాళ్ళకు కూడా చెబుతాను, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్గా రాదు. ముందు వాళ్ళు స్మోకింగ్, తర్వాత ఈ ఆల్కహాల్ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ఈ డ్రగ్స్కి వెళతారు. కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తున్నాను, ప్రతి 10-15 నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాలా ఉంది. కాబట్టి ఫిలిం డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ కూడా నేను చేస్తున్న విన్నప్పుడు, ఈవెన్ సినిమాలో చేస్తున్న హీరోస్, విలన్స్ కూడా ఇటువంటి సీన్స్లన్నీ కట్ చేసి వాటి ప్రభావం ఏ విధంగా సమాజం మీద పడుతుందన్నది కూడా నేను ఎందుకంటే చాలా సినిమాల్లో డ్రగ్స్ విషయాలు కూడా చూపిస్తుంటారు కదా. కాబట్టి ఎందుకంటే యువతరం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి అన్న ఒక భావనలో ఉంటారు. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో, రాష్ట్రంలో. కాబట్టి నిరుద్యోగ సమస్య వల్ల కూడా చాలామంది ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇదొక మార్గం అని చాలామంది అనుకుంటారు. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అన్న దాని మీద ఒక తల్లిదండ్రులు కానీ, పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు, కాలేజీలో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, తర్వాత మనం అంటే సభ్య సమాజం కూడా, తర్వాత ప్రభుత్వం, మనం అందరం కలిసి కనుక పనిచేస్తే దీన్ని ఆపాలి. లేకుంటే ఏమవుతుందంటే భారతదేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉందని మనం అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ యువత కనుక పెడదారిన వెళితే ఏమవుతుందంటే వాళ్ళే రాష్ట్రానికి ప్రమాదకరంగా, దేశానికి ప్రమాదకరంగా తయారవుతారు. కాబట్టి దీన్ని తగ్గించడం అన్నది అందరి బాధ్యత అని నేను ఎప్పుడు కూడా